కడప జిల్లా టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. కడప జిల్లాలో మహానాడు జరుపుకుంటున్నాము. మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ పద్ధతిలో జరుపుకుంటా ఉన్నాము. మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కడప జిల్లాలో ప్రతి క్లస్టర్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ తెలుగోడి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ. పెద్దలు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం, తెలుగోడి ఆత్మగౌరవాన్ని తలెత్తుకునే విధంగా పరిపాలన సాగించడం, కిలో 2 రూపాయలకే బియ్యం ఇవ్వడం, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేస్తూ ముందుకు సాగిన పార్టీ ఈ పార్టీ. పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరీ ముఖ్యంగా పటేల్ పట్వారీ సిస్టాన్ని రద్దు చేస్తూ బీసీలకు రాజకీయంగా అవకాశం ఇస్తూ మహిళలకు సమాన హక్కుల ఆస్తిలో కల్పించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెస్తూ ప్రజల్ని రాజకీయంలోకి తీసుకొని వచ్చి రాజకీయ భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పడంలో తెలుగుదేశం పార్టీ జయప్రదం అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 44 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరూ ఒక సైడు బాలయోగి గారిని కానీ, ప్రతిభా భారతి గారిని కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరిని రాజకీయ అవకాశాలు ఇచ్చి ఈరోజు ఎంతోమందిని రాజకీయంగా ముందుకు పెట్టి ఎంతో చైతన్యం నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా 2026 మహానాడు అనేది ప్రత్యేకత ఉంది. ఈ మొదటిసారిగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి అధినేతగా అని చెప్పడం, ఇటువంటి అన్ని నినాదాలు కొత్తగా కొత్త పుట్టలు తొక్కుకుంటూ తెలుగుదేశం పార్టీలో కొత్త యువరక్తాన్ని నింపుతూ మా నారా లోకేష్ బాబు గారు ముందుకు సాగడం జరుగుతాం. కార్యకర్తలకు భరోసాని ఇచ్చే దాంతో సభ్యత్వం కూడా పూర్తిగా దాదాపు 1 కోటి సభ్యత్వాలను మా నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో పూర్తి చేసుకున్నాం. దాంతో కార్యకర్తలకు ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు భరోసాగా ఉండాలని చెప్పి 5 లక్షల రూపాయల ప్రమాదవశాత్తు బీమాను కూడా అందించడం జరుగుతుంది. కార్యకర్తలను గౌరవించి కార్యకర్తలను కాపాడుకొని కార్యకర్తలే అధినాయకులుగా చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలు కానీ, యువతరం కానీ ఆలోచన చేయండి, తెలుగుదేశం పార్టీ వైపు నడవాలా, మీరందరూ తెలుగుదేశం పార్టీలో చేరాలని కూడా ఈ సందర్భంగా మహానాడు సందర్భంగా